ఈ ఉదయకాల సమయంలో ఈ గ్రూపులో చేరి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రత్యేకమైన వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి నిన్నటి దినమున మనము షాలోమ్ అను మాటను గూర్చి ధ్యానించాము. ఈరోజు ఇంకొక మాటను గూర్చి మనము ధ్యానించబోతున్నాము. మరణాత. ఈ మాటలన్నీ కూడా నేటి కాలంలో నేను ప్రారంభంలో ఈ యొక్క అంశం అనగా నేటి క్రైస్తవ్యంలో ఉచ్చరించబడుచున్న లేక ఉపయోగించబడుచున్న కొన్ని పదములు వాటిని గుర్చిన వివరణ అని ఆ యొక్క పేరుతోటి ఈ అంశాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో ఒకటి వందనములు. ఒకరొకరు ఎదురుపడినప్పుడు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకొకటి ప్రైజ్ ద లార్డ్. ఇది కూడా సహోదరులు ఎదురుపడినప్పుడు ఫోన్లో కూడా పలకరింపుగా ఉపయోగించుకునే మాట. అలాగే కొంతమంది ఎదురుపడినప్పుడు షాలోమ్ అని కూడా చెప్పుకుంటున్నారు. షాలోమ్. ఇక మరికొంతమంది మరణాత అని కూడా చెప్పుకుంటున్నారు. అయితే మనము దేవుని వాక్యపు వెలుగులో ఏం చెప్పుకోవాలి, లేక బైబిల్ ఏమి చెప్పుకొనమని మనకు తెలియజేసింది. దీనిని మనం తెలుసుకుంటున్నాం. విచిత్రంగా ఈరోజు మనం ధ్యానించే మాట మరణాత అనేది బైబిల్ గ్రంథంలో ఒక్కసారి మాత్రమే, ఒక్క వచనంలో మాత్రమే అది మనకు కనపడుతుంది. ఇంతకుముందు చెప్పుకున్న వచనాలు, ఆ మాటలు బైబిల్ గ్రంథంలో అనేక వచనాల్లో మనకి కనిపించాయి. కానీ ఈ మరణాత అనే మాట ఒక్క వచనంలో ఒక్కసారి మాత్రమే కనపడుతుంది. ఆ ఒక్కసారి ఎక్కడ అనేది మనం చదువుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట కనపడుతుంది. పౌలు గారు ఈ పత్రికను ముగిస్తూ, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, ప్రభువు వచ్చుచున్నాడు అని చెప్తాడు. అలా చెప్పిన దగ్గర, ప్రభు వచ్చుచున్నాడు అనే దగ్గర మూల భాషలో అంటే ఒక అంకేసి ఉంటుంది. మూల భాషలో కింద మరణ్ అత అని ఉంటుంది. మరణ్ అత అనగా ప్రభు వచ్చుచున్నాడు, లేక ప్రభు వచ్చి ఉన్నాడు, లేక ప్రభువా రమ్ము అని 3 పదాలు ఇవ్వబడ్డాయి. ఇక్కడ కూడా ఉచ్చారణకి సంబంధం లేదు. ఉచ్చారణ మనం అంటే ఉచ్చరించేవాళ్ళు ఎలా ఉచ్చరిస్తున్నారు అనేది మనం గమనించినట్లయితే మరణాత అంటారు. మరణాత. కానీ మూల భాషలో మరణ్ అత అని ఉంటుంది. మీ బైబిల్ మీరు చూస్తే మరణ్ అత, మరణాత అని లేదు, మరణ్ అత. ఈ మరణ్ అత అనే మాట మనకి గ్రీకు భాషలో మరణ్ అత, అత చివర హశబ్దం, హకారం, ఆ శబ్దం వస్తుంది. మరణ్ అత అని. ఇంగ్లీష్లో అవర్ లార్డ్ హ్యాస్ కమ్ అని ఇంగ్లీష్లో ఈ మాట రాయబడింది. ఇది గ్రీకు భాషలో రాయబడినప్పటికీ దీని మూలం కల్దీయ భాష నుండి వచ్చింది. కల్దీయ భాష. పౌలు దీన్ని ఉచ్చరించేటప్పుడు అరామిక్
భాషలో ఆయన దాన్ని మాట్లాడాడు. కాబట్టి మూలం ఏమైనప్పటికీ ఆ పదం ఉచ్చారణలో కూడా బైబిల్‌కి సంబంధం లేదు. బైబిల్‌లో మరణ్ అత అని రాయబడితే మనము మరణాత అని ఈరోజు కొందరు పిలుస్తున్నారు. కనుక ఉచ్చారణకి సంబంధం లేదు. రెండోది పౌలు గారు ఎక్కడా కూడా ఈ మరణాత అని చెప్పుకోమని చెప్పలేదు. విచిత్రం ఏంటంటే అక్కడే పై వచనంలో అనగా 20వ వచనంలో స్పష్టంగా సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని మీరు ఒకరికి ఒకరు వందనములు చేసుకొనుడి అని అక్కడ చెప్తే అది వదిలేసి 22వ వచనంలో ఉన్న ఈ మరణాత అక్కడ మరణాత అని కూడా లేదు. ప్రభువు వచ్చుచున్నాడు అని మాట తీసుకున్నారు. పోనీ ఈ స్వచ్ఛమైన తెలుగులో ప్రభువు వచ్చుచున్నాడు అని చెప్తారా? అది చెప్పకూడదు. స్వచ్ఛమైన తెలుగులో అక్కడ మరణ్ అత అని కూడా లేదు. అది మూల భాషకు సంబంధించింది. ప్రభువు వచ్చుచున్నాడు అంటే మూల భాషనే మనం ఉపయోగిస్తున్నాము. దానికంటే స్పష్టంగా అర్థవంతంగా ప్రభువు వచ్చుచున్నాడు అని అక్కడ ఉంది. దాన్ని ఉచ్చరించడం మానేశాం. ఇక రెండో విషయం ఏంటంటే పై వచనంలో వందనములు చేసుకొనుడి అని ఉంటే మనం దాన్ని వదిలేసి క్రింద ఉన్న ప్రభు వచ్చుచున్నాడు అనే దాని మూల భాషలోకి వెళ్ళిపోయాం. అంటే అసలు సందర్భం, ఆ యొక్క పదం యొక్క ఉద్దేశం లేక ఉచ్చారణ అనేది మనకు సంబంధం లేదు. ఎవరో దాన్ని తీసుకొని పలికారు. ఇక అందరూ దాన్ని పలకటం మొదలుపెట్టారు. ఇది చాలా బాధకరమైన విషయం. దేవుని పిల్లలు దేవుని వాక్యాన్ని లేక వాక్యంలో ఉన్న పదాలను ఉచ్చరించేటప్పుడు జ్ఞానయుక్తంగా, వివేకంగా, ఎంతో జాగ్రత్తతో ఆ పదాలను మనం ఉపయోగించాలి. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఎదురుపడినప్పుడు మరణాత అన్నాడు, లేక ప్రభు వచ్చున్నాడు అన్నాడు. ఈ ఎదుటి వ్యక్తి కూడా అంటున్నాడు ప్రభు వచ్చుచున్నాడు అని చెప్పాడు. అక్కడ ఉపయోగం ఏమీ లేదు. అసలు ఇది సందర్భం కాదు. అలా చెప్పమని బైబిల్ చెప్పలేదు. అసలు దాని ఉద్దేశం కూడా అది కాదు. కనుక సమయం లేకుండా, సందర్భం లేకుండా, ఉద్దేశం తెలియకుండా మనం ఎంత అజ్ఞానంగా బైబిల్ పదాలను ఉపయోగిస్తున్నామో ఆలోచించాలి. కనుక మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ప్రభువు వచ్చుచున్నాడు అనేది నోటి మాటతో చెప్పేది కాదు. లేక ప్రభువా రమ్మని కూడా ఉంది ఇక్కడ. ప్రభువా రమ్ము, మనం ప్రభువుని ఇన్వైట్ చేస్తున్నాం, అయితే ఆహ్వానిస్తున్నాం. ఒక వ్యక్తి ప్రభువుని ఎప్పుడు రమ్ము, ప్రభువా రమ్ము అని చెప్పగలడు అనేది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రభు రాకను ఉద్దేశించినప్పుడు లేక ప్రభు రాకను గూర్చి సిద్ధపాటు కలిగినప్పుడు మాత్రమే ప్రభువా రమ్ము అని చెప్పగలం. ప్రభు రాకడకు ఈరోజు మనం ఎంతమంది సిద్ధంగా ఉన్నాము అది వదిలేసాం. కేవలము భాషకు అర్థం తెలియకపోయినా ఒక వింత పదం అది మరణాత అనేది. మనకు తెలియదు అసలు అది ఏ భాష అనేది, దేనికి సంబంధించినది మనకు తెలియదు. షాలోం అది ఏ భాష మనకు తెలియదు, అది ఎక్కడ ఉపయోగించాలో మనకు తెలియదు. అంటే పరభాషా పదాలను పలకటం మనం ఒక గొప్పగా లేక ఒక గొప్ప సంస్కృతిగా మలుచుకున్నాం పరభాషా పదాలు ఇవన్నీ కూడా. కనుక మనము జాగ్రత్తగా గమనిస్తే పరభాషా పదాలను ఉపయోగించేటప్పుడు వాటి యొక్క భావార్థాలను, సమయ సందర్భాలను ఉపయోగించకపోతే ఆ భాషను, ఆ పదాలలో ఉన్న ఉద్దేశాన్ని
మనము అపార్థం చేసిన వారం అవుతాం, అపహాస్యం చేసిన వారం కూడా అవుతాం. అంటే దాని అర్థాన్ని తెలియకుండా ఒక పదాన్ని ఉపయోగించడం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే అపార్థం చేస్తున్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. బైబిల్‌లో ఉన్న అన్ని పదాలు అంటే నేను 8 పదాల వరకు చెప్పాను. ఈ 8 పదాలు వాటి యొక్క ఉద్దేశాలు ఎరగకుండా మనకేదో తోచినట్లుగాను, లేక మరి ఇతరులు పలుకుతున్నారని పలుకుట ద్వారా మనం ఆ పదాల యొక్క ఉద్దేశాన్ని, వాటి యొక్క ఆ పదాలకున్న విలువను మనం తగ్గించే వారంగా ఉంటాం. కనుక బైబిల్‌లో ఉన్న ఏ పదమైనా సరే, పరభాష పదాలు అంటే మూల భాషలో ఉన్న పదాలు, స్పష్టమైన తెలుగు భాషకు వేరుగా ఉన్న పదాలను గురించి మనం ధ్యానించేటప్పుడు, లేక మాట్లాడేటప్పుడు వాటిని గూర్చిన అవగాహనతో వాటిని మనం తెలుసుకొని మాట్లాడాలి అనేది మనం అందరం కలిగి ఉండవలసిన గ్రహింపు, ఆలోచన అయ్యుంది. కనుక ఈ మాట ఒక్కసారే బైబిల్‌లో రాయబడింది. కనుక ఈ ఒక్కసారి రాయబడిన ఈ మాట ప్రభువు పౌలు గారు అక్కడ ఎందుకు ఉపయోగించాడు అనే దాన్ని మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. పౌలు గారు పత్రికను ముగిస్తూ ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభు వచ్చుచున్నాడు అంటే ప్రభు సమీపంగా ఉన్నాడు. ప్రభు దగ్గరలో ఉన్నాడు. ఆయన రాబోతున్నాడు. కాబట్టి టైం లేదు. కనుక నువ్వు నీ ప్రవర్తన మార్చుకో. ప్రభువును ప్రేమించే ఆ విధానాన్ని నేర్చుకో అని చెప్పి పౌలు గారు స్థానిక సంఘం అంటే కొరింథీ సంఘంలో ఉన్న ప్రభువును ఎరగని వారు లేక ప్రభువును ఎరిగి ప్రభువును ప్రేమించని వారందరినీ హెచ్చరిస్తూ ఈ హెచ్చరికను ఆయన జారీ చేశారు. ఎవడైనా ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక అని చెప్పి ఆలస్యం లేదు, ప్రభు వచ్చుచున్నాడు అని ఆయన ఆ మాటను పలికాడు. కనుక సందర్భం అది. ఆ సందర్భంలో పత్రికలో రాయబడిన మాట పత్రిక ముగింపు మాటలు, పలకరింపు మాటలు కాదు, వీడ్కోలు మాటలు కాదు. మనం నిన్న చెప్పుకున్నాం పలకరింపు, వీడ్కోలు అనేది షాలోమ్ అనే దానిని ఈ యూదులు లేక ఇశ్రాయేలీయులు పలకరింపుగా, వీడ్కోలుగా ఉపయోగించేవారు అని నేను తెలియజేశాను. కనుక ఇది మరణాత అనే మాట అది పలకరింపు మాట కాదు, వీడ్కోలు మాట కాదు, హెచ్చరిక మాట. జాగ్రత్త, శపించబడతావు, ప్రభు రాబోతున్నాడు, ఇకనైనా ప్రవర్తన మార్చుకో అనే భావంతో స్థానిక సంఘం లేక కొరింథీ పత్రిక యొక్క గ్రహీతలకు అందరినీ ఆ, ఆయన ఉద్దేశిస్తూ అందులో కూడా ప్రభువును ప్రేమింపని వారిని ఆయన గురిపెడుతూ ఈ మాట ఉపయోగించాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము ఆ ఈ ఈ పదాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలి. అయితే ఈ ఈ పదంలో ఉన్న ఒక అంటే తెలుగులో పౌలు గారు చెప్పిన మాట ప్రభువు వచ్చుచున్నాడు లేక ప్రభువ రమ్ము అనే పదాలు మనం ఆలోచించినప్పుడు ప్రభువు వచ్చుచున్నాడు అనే హెచ్చరిక మనం విన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇది మనం గ్రహించాలి. ప్రభు వచ్చుచున్నాడు లేక అత అని చెప్పి ఎదుటి వ్యక్తులకు చెప్పటం కాదు, కానీ మనం చేయవలసింది ఏంటంటే మొదట మనము మన వ్యక్తిగత జీవితాల్లో ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. సిద్ధపాటు అనేది ప్రాముఖ్యమైంది. ఈ పదము ప్రభు రాకను తెలియచేస్తూ ఒక విధమైన హెచ్చరికను ఇస్తుంది. ఇది ఒక వార్నింగ్ అన్నమాట. ఈ వార్నింగ్ వదిలేసి మనం ఆ వార్నింగ్ పట్టుకొని హెచ్చరిక యొక్క ఉద్దేశాన్ని వదిలేసి ఆ హెచ్చరిక అనే మాట ఉపయోగించుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎగ్జాంపుల్ మనము ఆ కొన్ని చోట్ల డేంజర్ అని, డేంజర్ జోన్ అని పదాలు రాస్తూ ఉంటారు. మనము ఆ ఉద్దేశాన్ని గ్రహించాలి. ఎందుకు డేంజర్ అంటే
హెచ్చరిక అని రాసి కింద డేంజర్, ప్రమాదము, ప్రాణాపాయము అని తెలుగులో రాస్తారు. ఎందుకు ప్రాణాపాయం అది? అది ఎందుకు అక్కడ హెచ్చరించబడింది? ఎందుకు ప్రమాదం అవుతుంది? అది మనం గ్రహించాలి. కనుక మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, హెచ్చరిక అని మాట కాదు. అందరిని మనం హెచ్చరిక, హెచ్చరిక, హెచ్చరిక అని చెప్పుకుంటూ కాదు మనం వెళ్ళాల్సింది. ఆ హెచ్చరిక యొక్క ఉద్దేశాన్ని మనం ప్రకటించాలి. అదే ప్రభువు తన యొక్క బోధలో ఆయన తెలియజేశాడు. ఉదాహరణకి ప్రభు బోధను మనం హెచ్చరికగా తీసుకుంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 44వ వచనం ఇలా తెలియజేస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. ఇది హెచ్చరిక. అక్కడ ప్రభు వచ్చుచున్నాడు, ప్రభువా రమ్ము అనే మాటలు పౌలు గారు చెప్పినట్లుగానే అంతకంటే ముందుగానే యేసు ప్రభు వారు ఆయన తన రాకను గూర్చి తెలియజేస్తూ సిద్ధంగా ఉండండి. రాకను గూర్చి ఎన్నో విషయాలు చెప్పాడు. అంతిమంగా ఉద్దేశం ఏమిటి? చాలా మంది రాకను గూర్చిన వింత బోధలు వినటానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ అంతిమ లక్ష్యం ఏమిటి? ప్రభువారి యొక్క బోధలో అంతిమ ఉద్దేశం ఏమిటి? దాన్ని గురిపెట్టరు. ఈరోజు ప్రభు వచ్చుచున్నాడు అనే బోధ చాలా వింతైన బోధగా, ఆకర్షితమైన బోధగా, అనేక మంది ఆకర్షించబడుతూ చేసే బోధగా మనం యూట్యూబ్‌లోను, ఇతర ప్రసంగాల్లోను మనం చూస్తున్నాం. దాని పట్ల చాలా మంది ఆసక్తి కలిగి ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ప్రభు రాకడలో ఏం జరుగుతుంది? అని చెప్పేసి చాలామంది వింత వింత కార్యక్రమాలు చేపట్టారు. మరికొంతమంది ఊహాగానాలు చేశారు. అంటే ఊహించి చెప్పారు. 2012వ సంవత్సరం వచ్చినప్పుడు చాలామంది ఆ యొక్క రాకడను గూర్చి రకరకాల వింతైన కార్యక్రమాలు చేశారు. ఇంగ్లీష్ వారైతే, అమెరికా వారైతే ఆ యొక్క రాకను గూర్చి కొన్ని సినిమాలు కూడా తీశారు. కనుక మనము చేయవలసిందేమిటి అంటే, రాకను గూర్చిన వింతైన సమాచారంతో మనము సంతోషించటమో, లేక ఆనందించటమో కాదు గాని, రాకడ కొరకు, ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడి, ఇతరులను సిద్ధపరిచే పని మనం చేయాలి. ఇది ప్రతి క్రైస్తవుని మీద ఉన్న బాధ్యత. ఒక ఇద్దరు క్రైస్తవులు ఎదురుపడినప్పుడు చెప్పుకునే పలకరింపు మాట ఇది కాదు కానీ, వారిద్దరూ కూడా కలిసి, సహోదరుడా నువ్వు ప్రభు రాకడ కొరకు నీవు సిద్ధంగా ఉన్నావా అని రాకడ కొరకు సిద్ధపడే చర్యలు తీసుకోవాలి, సంభాషణ చేయాలి. ఇతరులను రాకడ కొరకు సిద్ధపరచవలసిన ఆ బాధ్యత మన మీద ఉంది అని గ్రహించి అనేకులను ప్రభు యొక్క రాకడ కొరకు మనము సిద్ధపరిచే బాధ్యతను నిర్వహించవలసిన వారమై ఉన్నాం. కనుక మరలా చెప్తున్నాను, రాకడను కూర్చిన బోధలు కాదు కానీ ప్రాముఖ్యము ఆ బోధల యొక్క అంతిమ లక్ష్యం ఏమిటంటే మనల్ని సిద్ధపడటానికి. ఎందుకు కొరింథీ సంఘంలో ఉన్న వారిని పౌలు గారు ఎవడైనా ప్రభువును ప్రేమింపకుంటే శాపగ్రస్తుడవుతాడు అని హెచ్చరించాడు. ఆ మాటను ఉపయోగిస్తూ పక్కనే ప్రభు వచ్చుచున్నాడు అనే మాట ఎందుకు ఉపయోగించాడు అంటే, వారు తమ జీవితాన్ని మార్చుకుని ఆ శాపగ్రస్తమైన స్థితి నుండి విడిపించబడి ప్రభువు యొక్క రాకడకు సిద్ధపడాలి అనే మాటే అక్కడ ఆయన ఉపయోగించిన ఉద్దేశం. కనుక ఈరోజు ఆ మాటను పలకటం కాదు మనం చేయవలసింది. ఆ మాట యొక్క లక్ష్యం ఏమిటి? ఉద్దేశం ఏమిటి? అందరూ సిద్ధపడాలి. అందరూ రక్షించబడాలి. అందరూ ప్రభు రాకడలో ప్రభువుతో పాటు ఆ యొక్క పరలోకానికి వెళ్ళాలి అనేదే మన లక్ష్యమై ఉండాలి. దాని కొరకు మనము మన జీవితాన్ని మనము జీవించవలసిన వారమైనాం. యేసు ప్రభు వారు ఈ యొక్క అధ్యాయంలో అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన
పదే 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 చెప్పిన మాట ఏంటంటే సిద్ధపడండి అని చెప్పిన మాట. సిద్ధముగా ఉండుడి అనే మాట. కనుక ఆ సిద్ధముగా ఉండుడి అనే మాట తెలియజేస్తూ ఆయన కొన్ని ఉదాహరణలు కూడా ఆయన చెప్పాడు. ఆ ఉదాహరణ మత్తయి సువార్త 24 అధ్యాయం 37 వచనంలో నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. అంటే రాకడను గూర్చి కొన్ని ఉదాహరణలు ఆయన చెప్పుకుంటూ ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయో అలాగే ఆ ప్రభు యొక్క రాకడను గూర్చిన సంగతులు కూడా ఉంటాయి అని చెప్పారు. అలాగే ఆయన తన రాకను గూర్చి తెలియజేస్తూ ఆ 43వ వచనంలో ఆయన ఇలాగ అంటాడు. ఆ 43వ వచనం చూస్తే, "ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన యెడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరెరుగుదురు. మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి." అంటే ఒక దొంగ అనుకోని విధంగా ఏ విధంగా ఆ ఇంటిని దోచుకోవడానికి వస్తాడో, అలాగా అనుకోని విధంగా ఆ ప్రభు యొక్క రాకడ సంభవిస్తుంది కనుక, మీరు రాకను గూర్చి మరణాత అని చెప్పుకోవటం కాదు గానీ, రాకను గూర్చి మీరు సిద్ధంగా ఉండి, ఇతరులను సిద్ధపరచవలసిన వారై ఉన్నారు అనేదే పౌలు గారి యొక్క లక్ష్యమై ఉన్నది, ఉద్దేశమై ఉన్నది. ఈ బోధ ప్రభువు ఎన్నో సార్లు ఆయన తన జీవిత కాలంలో ఎన్నో ఉపమానాల ద్వారా తెలియచేశాడు. రాకను గూర్చిన ఉపమానంలో ఆయన ఆ పక్కనే ఉన్న 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలను గూర్చి ఒక ఉపమానము ఆయన తెలియజేస్తూ, ఆ అధ్యాయం అంటే 25వ అధ్యాయము 13వ వచనంలో "ఆ దినమైనను, గడియ అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి." మెలకువగా అంటే అర్థం ఏంటంటే సిద్ధంగా ఉండండి అని అర్థం. సిద్ధముగా ఉండండి. కనుక ఇక్కడ 2 పదాలు ఆయన ఉపయోగించాడు. ఆ పదాలు మనం ఆలోచించినట్లయితే 11వ వచనం, ఆహ్, 10వ వచనం మనం చదువుకుంటే అక్కడి మాట కనపడుతుంది. "వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి." మర్నాత అనే ఆ మాట ఒక హెచ్చరికను తెలియచేస్తుంది. అదేంటంటే నీవు సిద్ధంగా ఉన్నావా అనేది. కనుక మనము ఆ పదాన్ని ఉచ్చరించాలని పౌలు గారు చెప్పలేదు కానీ, అందులో ఉన్న హెచ్చరిక కొరింథీ సంఘం అంతా ఆ హెచ్చరికను కలిగి ఉండాలి. ఆ హెచ్చరికకు లోబడాలి. అలాగే ఆ హెచ్చరిక యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. మనం కూడా అదే ఈరోజు మనం చదువుకుంటున్న మనము ఆ పదాన్ని ఎదుటి వ్యక్తులకు యోగక్షేమాల కోసము, పలకరింపు కోసం ఉపయోగించమని పౌలు గారు చెప్పలేదు. పై వచనంలో చెప్పారాయన. వందనములు చేసుకొనుడి అని. అది మనం చేయాలి. అది వదిలేసి కింద మనకు సంబంధం లేని, మనకు తెలియని ఒక భాషలో ఉన్న పదాన్ని పట్టుకొని దాన్ని ఉపయోగిస్తున్నాం. అది హెచ్చరిక. పలకరింపు మాటేదో, హెచ్చరిక మాటేదో మనము గ్రహించలేకుండా అజ్ఞానంగా ఆ పదాలను ఉపయోగించటం అనేది దేవుని చిత్తము కాదు. కనుక మరణాత అనే మాట ఎదురుపడినప్పుడు చెప్పుకునేది కాదు గానీ, మనం సిద్ధంగా ఉండాలి. ఇతరులను లేక దేవుని ఎరగని వారిని మనము క్రీస్తు యొక్క రాక కొరకు సిద్ధపరచవలసిన వారమై ఉన్నాము. క్రీస్తు ప్రభువు యొక్క రాక ఎంత భయంకరంగా ఉంటుంది, అది ఎంత మరి భయానకమైన వాతావరణాన్ని కలిగిస్తుంది అనేది మనం ఆలోచిస్తే, దెస్సలోనికైలకు రాసిన పత్రిక, రెండవ పత్రిక మనం చదువుకున్నట్లయితే, రెండవ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నాము. 6వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున
తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును, విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్యనాశనమును దండన పొందుదురు. ఏలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. చిత్తపడేవారు ఈ సాక్ష్యాన్ని నమ్ముతున్నారు. ప్రభు రాకను నమ్ముతున్నారు. ప్రభు సంకల్పాన్ని నమ్ముతున్నారు. నమ్మిన వారు ప్రభు రాకను గూర్చి ఆ హెచ్చరిక కాదు కానీ దానికి సిద్ధపడతారు. కనుక మనము ప్రభు రాకడకు సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. రెండవది, అనేకులను సిద్ధపరచవలసిన వారమై ఉన్నాం. మనము సిద్ధపడుతూ అనేకులను ప్రభు యొక్క ఆ రాకడ కొరకు సిద్ధపరిచే వారంగా ఉండాలి అనేది మనం గమనించాలి. అలాగే మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఇది మనం చేయవలసిన పని. మన ఆత్మ, మన జీవము, మన శరీరము మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు, అంటే ఆయన రాకడ సంభవించే సమయానికి నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు మనం కాపాడుకోవాలి. ఇది ఆ హెచ్చరిక యొక్క ఉద్దేశం. ప్రభు రాకడ కొరకు మన ఆత్మ శరీరము జీవములను ఆ రాకడకు సిద్ధపరుచుకుంటూ, ఆ రాకడ కొరకు ఎదురు చూస్తూ, రాకడ యొక్క ఉద్దేశాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ పదాలను ఉపయోగించేటప్పుడు ఈ పదాలను మనము ఆ పలికేటప్పుడు వాటి ఉద్దేశాన్ని గ్రహించాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్న మనము ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభు యొక్క రాకడకు సిద్ధపడాలని, ఇంకా సిద్ధపడని వారు ఇకనైనా సిద్ధముగా ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పదాల యొక్క ముగింపు మాటలుగా నేను ప్రతి ఒక్కరిని వేడుకునేది ఏంటంటే, మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఆ ఆ యొక్క ప్రతి పదాన్ని, దాని యొక్క అర్థాన్ని గ్రహించండి. తరువాత సందర్భాన్ని గ్రహించండి. బైబిల్ ఎలా చదవాలి అనే అంశాన్ని నేను చెప్పినప్పుడు ఈ విషయాలన్నీ చెప్పాను. మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ఆ పదాలు ప్రత్యేకించి మూల భాష మనకు సంబంధం లేని హెబ్రీ, గ్రీకు పదాలను మనము చదువుతున్నప్పుడు వాటి మూల భాషలో ఉన్న అర్థాన్ని తెలుసుకొని వాటిని ఉపయోగించాలని, వాటి యొక్క ఉద్దేశాన్ని గ్రహించి ఆ పదాల యొక్క ఉపయోగాన్ని గ్రహించాలని మరొకసారి ప్రేమపూర్వకంగా మీకందరికీ తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు.